అయితే అటువంటి ఏది సోమవారం వస్తే ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ పారాయణ జరుగుతూ ఉంటాయి. అలాగే మనకి శుక్రవారం వచ్చిందంటే అఖండంగా లలితా సహస్రనామం, గురువారం వచ్చిందంటే గురుగీత పారాయణ, ఇలాగా 7 రోజులు కూడా ఎక్కడ ఆగకుండా 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఈ పారాయణ జరుగుతూ ఉంటాయి. అఖండంగా నామం జరుగుతూ ఉంటుంది. మహాత్ములు తర్వాత పెద్దలు అందరి ద్వారా మంచి విషయాల్ని మనం ఇలా చెప్పుకుంటూ వింటూ ఉంటాము. అలాగే స్వామివారికి అఖండంగా అర్చన జరుగుతూ ఉంటుంది గురుదేవుని దగ్గర సన్నిధిలో. అలాగే శివుడు ఉన్నాడు కదా, శివుడు కూడా అభిషేకాలు చేయించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ కార్యక్రమాలు కార్తీక మాసంలో గురుదేవులు మనకి ప్రసాదించారు కాబట్టి ఈ ఊరి వారందరినీ పిలవాలని వచ్చా. కాకపోతే అంటారు కదా, పిట్ట చిన్నది కూత ఘనము అని. అలాగే ఇప్పుడు ఈ వయసులో వచ్చి నేను ఇంటింటికి పిలవాలంటే పిలవటం కష్టం కదమ్మా. అందుకని ఒక చోట సత్సంగాలు అనేటువంటివి ఒక చోట పెట్టి అందరికీ కూడా ఈ సందేశాన్ని అందించి అందరూ రెండమ్మా తప్పకుండా మనందరం కలిసి చేసుకుందామని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.